హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను ఇవాళ మా అరుణాచలం ట్రిప్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి, మీ అందరికీ కొంచెం యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. మేమైతే డైరెక్ట్ ట్రైన్లో వెళ్ళాము. అది కాచిగూడ నుంచి నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ వీక్లీ ట్రైన్ అనమాట. ఓన్లీ ఆన్ ఫ్రైడేస్ ఉంటుంది. మేము అక్కడ నైట్ 7:40కి స్టార్ట్ అయ్యాము. అండ్ మేము తిరువన్నామలై వచ్చేసరికి 3 o'clock అయింది. దాని యాక్చువల్ టైం వచ్చి 11కి వచ్చేసేయాలి మార్నింగ్, బట్ డిలే అయింది. అండ్ మేము వచ్చేసరికి అక్క వాళ్ళైతే రూమ్ తీసేసుకొని ఉన్నారు. వాళ్ళు బస్సులో వచ్చేసారు, మాకన్నా ముందే వచ్చేసారు. అండ్ మేమైతే రూమ్ తమిళనాడు టూరిజంలో తీసుకున్నాము. రూమ్ అయితే బాగుంది. అండ్ మేము రాగానే ఫ్రెష్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరేసాం దర్శనంకి. 5 o'clockకి అలా స్టార్ట్ అయ్యాం రూమ్ దగ్గర. అండ్ స్టార్ట్ అయిపోయి మేమున్న రూమ్ నుంచి టెంపుల్ వరకు అయితే 1.5 kilometers అలా ఉంటుంది. మేమైతే ఆటోలో స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. టెంపుల్ దగ్గరలో కూడా మనకి రూమ్స్ చాలా ఉంటాయి. అవి ఆలయం అనే రూమ్ ఉంటుంది, దాని నుంచి అయితే మనకి టెంపుల్ వ్యూ బాగుంటుంది. బట్ అది ప్రీ బుకింగ్ చేసుకోవాలంట, మాకు తెలీదు. అండ్ మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్. ఇది రాజగోపురం. అందులో నుంచి మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి 50 రూపీస్ అదే టికెట్ కౌంటర్ ఉంటుంది. మేమైతే 50 రూపీస్ టికెట్లో వెళ్ళాము. అండ్ వెళ్ళేటప్పుడు పెద్దగా రష్ అయితే ఏం లేదు, బాగానే ఉందిలే, త్వరగా అయిపోద్ది అనుకుంటూ వెళ్ళాము. అండ్ టెంపుల్ వ్యూ అయితే ఇది బాగుంది. టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉన్నింది. అండ్ ఇక్కడే లోపలికి వెళ్తే మనం టికెట్ తీసుకోవచ్చు. టెంపుల్కి ఎదురుగా అయితే నందీశ్వరుడు ఉంటారు పెద్దగా. అండ్ పక్కనే కోనేరు అవన్నీ ఉంటాయి. అండ్ మేము క్యూలో వెళ్ళిపోయాం కాబట్టి అవన్నీ సరిగా గమనించలేదు, చూసుకుంటూ వెళ్ళాము. అండ్ మేము గర్భగుడి దగ్గరలో ఉన్నాగా రష్ అయితే బాగానే ఉన్నింది, క్రౌడ్ చాలా ఉన్నింది. చూడండి క్రౌడ్ ఎలా ఉన్నిందో. మాకైతే 2 hours పట్టింది దర్శనంకి. అండ్ మేము వెళ్ళే టైంకి స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు, అందుకని ఆపేశారు క్యూని. అది అయిపోయిన తర్వాత క్యూ మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ మేము వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగా అయింది దర్శనం అయితే. స్వామివారిని చాలాసేపు చూసాము. అండ్ బయటకు వచ్చేసి కాసేపు కూర్చొని అక్కడే అమ్మవారు అండ్ వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని కూడా దర్శించుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాము. అండ్ అమ్మవారి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ప్రసాదాలు తీసుకున్నాము. అప్పటికే చాలా క్రౌడ్ ఉన్నింది. అండ్ దర్శనం అయితే 8 o'clockకి క్లోజ్ అంట మేము వెళ్ళిన రోజు. అండ్ ఇంకా వచ్చిన వాళ్ళ వరకే ఉన్నింది. 8కి స్టాప్, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఓపెన్. మేము ప్రసాదాలు తీసుకొని తినేసి కాసేపు కూర్చున్నాము, ఒక 15 minutes అలాగా. చాలా ప్రశాంతంగా అనిపించింది కొద్దిసేపు ఉన్నా. అండ్ బయట అన్నదానం కూడా జరుగుతుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉన్నింది. అండ్ ఆడి కృతిక కూడా మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నింది. సో మేము ఇంకా అక్కడ భోజనం చేయలేదు, రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. మేమేం తినకుండా స్టార్ట్ చేసాము, అందుకని దారిలో ఏదో ఒకటి తింటూ వెళ్ళాము. అండ్ మనమైతే గిరి ప్రదక్షిణ ఇంద్రలింగం దగ్గర స్టార్ట్ చేస్తాము. అండ్ లాస్ట్ లింగం వచ్చి ఈశాన్య లింగం. మొత్తం 9 లింగాలు ఉంటాయి. అవన్నీ మనం కంప్లీట్ చేసుకొని లాస్ట్ ఈశాన్యలింగం దగ్గర ఎండ్ చేస్తాము. బట్ ఈశాన్యలింగం దగ్గర నుంచి రాజగోపురంకి అయితే 2 kilometers ఉంటుంది. అండ్ అందరైతే అక్కడే ఎండ్ చేస్తున్నారు, అందుకని మేము కూడా అయితే మొత్తం రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసి అక్కడే ఎండ్ చేసేసాము. అండ్ దారిలో అంతా అయితే మనకి ఏదో ఒకటి ఉంటుంది, వాటర్ తినేవి అన్నీ ఉంటాయి మొత్తం. మేము 9 o'clockకి స్టార్ట్ చేసాము నైట్. అండ్ వీళ్ళు మొక్కులాగుంది, వీళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళతో పాటే మేము తిరుగుతూ ఉన్నాం, బాగుంది.
అండ్ 10 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. తర్వాత బావ అయితే పాపం ఇలా అయిపోయారు. అండ్ కాళ్ళు అయితే పెయిన్ వచ్చేసింది బాగా. ఫుట్ మసాజర్స్ ఉన్నాయి కాబట్టి 10 కిలోమీటర్స్ తర్వాత నుంచి ఉంటాయి ఫుట్ మసాజర్స్ మనకి. అవి పెట్టుకున్నారు ఒక 10 మినిట్స్. అది పెట్టుకున్నంత వరకే రిలీఫ్ ఉన్నింది. బట్ తర్వాత నార్మలే ఉన్నింది. పెయిన్గానే ఉన్నింది. స్టిల్ మేము అలాగే నడుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మాకు ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మాకైతే మొత్తం 5 అవర్స్ పట్టింది గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి. అండ్ దిస్ ఈజ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.